నైట్ అంతా కష్టపడి ప్రిపేర్ చేసి తీసుకొస్తే ఇలా అంటాడని అస్సలు అనుకోలేదు. టైం కేక్ అయితే ప్రిపేర్ చేస్తే ఇలా అంటాడని ఎక్స్పెక్ట్ చేయాల. విషయం ఏంటి అంటే కేక్ నల్లగా మాడిపోయిందంట, అందుకని కట్ చేయడంట. సో మార్నింగ్ లేచిన వెంటనే చెప్పా అది మాడిపోలేదు, అది క్రీమ్ అని చెప్పా. మళ్ళీ చూస్తే కేకు లేదు, కేకు పైన ఉన్న క్రీము లేదు, మొత్తం అయిపోయింది. ఏంటో లైఫ్ లో ఒక మ్యారేజ్ డే ఉండదు, ఒక బర్త్డే ఉండదు. సో మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? సో పెళ్లికి ముందు చేసిన బర్త్డేలు పెళ్ళైన తర్వాత ఎందుకు చేసుకుని అస్సలు అర్థమే కాదు. వీడియో విషయానికి వస్తే వీడియో సగంలోనే ఆగిపోయింది. సో నా బ్యాడ్ లక్ అనుకుంటా, ఈ రోజు అన్ని ఇలాగే ఉన్నాయి. ఇక ఈ రోజు అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దామని అయితే మొదలు పెట్టేసా. సో ఆల్రెడీ మనకి ఛానల్లోనే గులాబ్ జామ్ ఎలా చేయాలనేది ఉంది. సో మళ్ళీ నేను చేశాననేసి వీడియో అయితే పెట్టేసా. కప్పు వరకు నాకు ఇలాగా గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది. దానికి 3 కప్స్ వరకు షుగర్ ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో 1.5 కప్ కి డబుల్ అనమాట. సో షుగర్ 3 కప్స్, వాటర్ 3 కప్స్ వేసుకొని ఇలాగా కొంచెం ఆల్కహాల్ కూడా వేసుకొని జిగురు పాకం వస్తే సరిపోతుంది. సో వీటిలోకి వచ్చేసి కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ గోధుమ పిండి మనం ఎలా కలుపుకుంటాం దానికంటే కొంచెం స్మూత్ గా కలుపుకొని పక్కన పెట్టేసి మంచిగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సిరప్ లో వేసుకోవడమే. అంతేనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.